చూసారా జగన్ ఇంకేమన్నా మాట్లాడినాడు. ఆంధ్రజ్యోతి చైర్మన్ రాధాకృష్ణ గారు వీకెండ్ కామెంట్స్ మీద అసలు ఏంటి మీరు వాడే భాష ఏంటి, మీ థ్రెటనింగ్ ఏంటి, మీ బెదిరింపులు ఏంటి అని. అంటే ఏమైనా ఉత్తర కొరియా అనుకున్నారు, ఇదే నార్త్ కొరియానా? మీరంతా డిక్టేటర్సా? 11 సీట్లు ఇచ్చి ఇంట్లో కూర్చోబెడితే ఇక్కడ నెల్లూరులో ఆయన కాకాని రే రాండ్రా కొత్త పలుకుండదు, చెత్త పలుకుండదు, రాధాకృష్ణ ఉండడు. మేము అధికారంకి వచ్చిన తర్వాత రాధాకృష్ణ ఉండడు అంటే చంపేస్తారా? బాబాయిని గొడ్డలు ఎట్టేసినట్టు ఇంకో గొడ్డలు తయారు చేసుకున్నారా? రాధాకృష్ణ ఉండడేందని ఎందుకు అంత కొవ్వేంటి? రాండ్రా అన్నావు, మగోళ్ళు అయితే రాండ్రా అన్నావు. నువ్వు చింతామణిలో ఎందుకు దాముకున్నావు? నిన్ను చింతామణిలో ఎందుకు పట్టుకోవాల్సి వచ్చింది? దాదాపు 204 డేసు, 80 రోజులు పోతే 140 రోజులు ఫేక్ డాక్యుమెంట్స్ కేసులో తప్పించుకున్నావు, ఇక్కడ తప్పించుకున్నావు. నువ్వేంది మగోళ్ళు అయితే రాండ్రా అనేది? జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు, స్టేషన్ల చుట్టూ తిప్పుతా, రాధాకృష్ణని స్టేషన్ల చుట్టూ తిప్పుతా, మా వాడని అక్రమ అరెస్ట్ చేసి రట్టే చేయిస్తా. నీకేమన్నా కొత్త? రామోజీరావు గారు ఒక బ్రాండ్, ఆయన బెడ్ మీద ఉన్నాడు, ఆయన మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసేదానికి తీవ్ర ప్రయత్నం చేశావు, కోర్టులు ఆపినాయి. రాధాకృష్ణ గారి మీద పెట్టావు కేసులు, తప్పుడు కేసులు పెట్టావు. నీకేమన్నా ఇప్పుడు కొత్త? నువ్వు స్టేషన్ల చుట్టూ తిప్పేదానికి అంటే నువ్వు ముఖ్యమంత్రి అయిపోయినావా? ఎవడు చేశాడు నేను ముఖ్యమంత్రి? ఎవరు తెచ్చారు మిమ్మల్ని అధికారంలోకి? నేను ఒక్క మాట అడుగుతుండా, కాకాని, జోగి రమేష్, అంబటి, కొడాలి నాని, వల్లభనేని వంశీ వీళ్ళు వాడిన భాషకైతే రాధాకృష్ణ గారు కొత్త పలుకులో ఆయన కామెంట్స్కి రాధాకృష్ణ ఉండడు, ఆంధ్రజ్యోతి ఉండదు అంటే వీళ్ళందరినీ ఏం చేయాలా? అంతెందుకు నెల్లూరులో తల్లిదండ్రులను తిట్టినోడేందని ఇప్పుడు మగోళ్ళు అయితే రాండ్రా అనేది అసలు ఒక విలన్ పిలిచినట్టుంది. అక్కడ నీ ఫేస్ చూసుకో, ఒక విలన్ పిలిచినట్టుంది. రాండ్రా మగోళ్ళు అయితే సిగ్గుందా నీక? మీరందరూ మాట్లాడిన భాషకి, తల్లిదండ్రుల్ని హీనంగా మాట్లాడిన భాషకి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, మా దగ్గర నుంచి అందరినీ మిమ్మల్ని ఏం చేయాలా? మిమ్మల్ని లేపియాలనా? అంటే మీరు చెప్పేది అదేనా? అరే మేము తిరిగి అటువంటి భాష మాట్లాడలే, ఇక్కడే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టా. నువ్వు మా తల్లిదండ్రులు తిట్టినప్పుడు నీకు సంస్కారం లేదు, మాకుంది, ఆ భాష మేము వాడము, మీ తల్లిదండ్రులన్నా మాకు గౌరవం ఉంది, మీ అక్క చెల్లి నీ సతీమణి అన్నా మాకు గౌరవం ఉంటుంది, నీకు లేదు అని చెప్పి మాట్లాడాము. అటువంటి పని మేము చేయలే. ఇప్పుడు ఆయన చెప్తున్నాడు, కాకాని గోవర్ధన్ రెడ్డి అసలు ఉండదంట, పేపరు అసలే ఉండదంట, ఒరే తరే. మాకైతే అర్థం కావటంలే ఆ భాష. ఈరోజు హైకోర్టు ఏం మాట్లాడింది? రాజకీయ పార్టీల మధ్య సైద్ధాంతిక విభేదాలు ఉండొచ్చు, రాజకీయ విమర్శలు చేసుకోవచ్చు, కానీ కుటుంబ సభ్యులను అవమానించే హక్కు ఎవరికి లేదు, వ్యక్తిగత ప్రతిష్టను దిగజార్చే హక్కు ఎవరికి లేదు అని మాట్లాడారు. మీరు వాడిన భాష ఏంటి? చంద్రబాబు నాయుడు గురించి, మా గురించి, అంబటి రాంబాబు దగ్గర నుంచి, నీ దగ్గర నుంచి ఏం మాట్లాడారు? మీరు ఎంత ఘోరంగా మాట్లాడినారు. మీరు అసలు మద్యం కేసులో నేను జగన్మోహన్ రెడ్డిని స్ట్రైట్గా అడుగుతుండా, నువ్వు ముఖ్యమంత్రి చేసావు, నువ్వేదో పండితుడు అని చెప్పినట్టు, వేదాలు చెప్పినట్టు ప్రయత్నం చేస్తున్నావు. అరే ఈరోజు
3,500 కోట్లు ఎంతమంది జైళ్ళకి పోయేసి వచ్చారు? 3,500 కోట్లు. దాని గురించి మాట్లాడవే? ప్రూవ్డ్ కేసు. కొన్ని వేల మంది చచ్చిపోయినారు. దాదాపు 30,000 మంది ప్రాణాలు పోయినాయి. ఈ కాకాని గోవా మధ్యంలో ఎంతమంది చచ్చిపోయినారు? ఈరోజు మీరు వేదాలు చెప్తున్నారు. 43,000 కోట్ల సిబిఐ కేసులను ముద్దాయివి. 43,000 కోట్లు. 16 నెలలు జైల్లో ఉండొచ్చినోడివి. ఈరోజు అచ్చెన్నాయుడు మాట్లాడిన దానికి ఆయన ఎందుకు కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు? ఖండించలేదే? పేరుంది బొత్స. రాజశేఖర్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి చంపించి ఉండొచ్చు అంటే ఆ రోజు నువ్వు ఇచ్చిన స్టేట్మెంట్ పేపర్ చూపించాడు, పేపర్ కటింగ్ చూపించాడు. నువ్వు ప్రెస్లో మాట్లాడు. నువ్వు ఖండించకుండా కళ్ళని పెట్టుకున్నావే పాపం పిల్లోడు. అంటే మీరు మాట్లాడిన మీ నాయకుడు ఈరోజు రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు తలా ఒక గొడ్డలు పెట్టుకుంటారా? ఇప్పుడు మా కోసం మీరా? కానీ ఇది కరెక్ట్ కాదు. ఇది డెమోక్రసీలో ప్రజాస్వామ్యం అనే దానికి విలువలు తెలియని వాళ్ళు మీరు. ప్రజాస్వామ్యం అనే దానికి విలువలు తెలియని వాళ్ళు మీరు. మీరేంది మళ్ళీ వచ్చేది అధికారంలోకి? ఎక్కడికి వచ్చేది మీరు? చాలదా? రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వాళ్ళు మీరు. రాజధాని లేకుండా చేసిన వాళ్ళు మీరు. వేల మందిని మీరు ఈ మందు సెలెక్ట్ చేసుకునే హక్కు కూడా లేకుండా చేసిన వాళ్ళు మీరు. ఒకవేళ తాగుడు అలవాటు ఉండొచ్చు, వాళ్ళకి ఏ మందు కావాలో లేకుండా చేసిన వాళ్ళు మీరు. భూములు మొత్తాన్ని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చేసి నాశనం చేసిన వాళ్ళు మీరు. రీసర్వే పేరుతో కొంప ముంచిన వాళ్ళు మీరు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వాళ్ళు. ఈరోజు ఎంత పెట్టుబడులు వస్తున్నాయి? సిగ్గుతో తలదించుకోండి. అంటే మీరు ఎట్టుందంటే మేమేదో ఒక పద్ధతి అయిన వాళ్ళమే, మేము సాధు జంతువులమే, తెలుగుదేశం వాళ్ళు రౌడిజం చేయరు, కక్ష సాధింపులకు రారు అని మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? మీ ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా మాట్లాడతారా? 5 ఏళ్ళు మీ ఘోరంగా మాట్లాడినారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేశారు. ఇంకా కూడా సిగ్గు రాలేదా? అందుకని 11 సీట్లు ఇచ్చారు. ఈ చేసిన పాపాలు ఈరోజు అనుభవిస్తున్నారు. 11 సీట్లు ఇచ్చారు. మళ్ళీ రాజధానిని కేంద్ర ప్రభుత్వం యాక్సెప్ట్ చేసి చట్టం తెస్తే దేశంలో లోక్సభలో రాజ్యసభలో 11 పార్టీలు పూర్తి మద్దతు ఇస్తే నువ్వు 11 సీట్లు ఉండేవాడి బాయ్కాట్ చేసి మావిగానని చెప్పేసి నవ్వులు పాలైనావు. అది డైవర్ట్ చేసేదానికోసం రాధాకృష్ణ గారి మీద పడతారా మీరు? అది డైవర్ట్ చేసేదానికా? సిగ్గుచేటిది. నేనేమంటానంటే ఇక్కడ ఎవరు పారిపోయేవాళ్ళు పిరికి బందులు ఎవరు లేరు. మళ్ళీ గాజులు గీజులు అనకూడదు అనుకుంటా. పిరికి బందులు ఎవరు లేరు, గుర్తుపెట్టుకోండి. ఆయన చెప్పినాడు, ఆయన రండిరా మగోళ్ళు అయితే అన్నాడు. ఎక్కడికి రమ్మంటావో చెప్పు, ఏ టైంలో రమ్మంటావో చెప్పు. నీ మాదిరిగా పారిపోం. నువ్వు తప్పుడు కేసులు పెడితే మిద్ది మీద ఇక్కడే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టా. దమ్ముంటే వచ్చి అరెస్ట్ చేసుకోమన్నా. నీ మాదిరిగా పారిపోలే పిల్లిలాగా. ఏంటి ఆ పొగురేంది? ఆ బాడీ లాంగ్వేజ్ ఏంది? ఎందుకంత కొవ్వు? ఫ్యాట్ తగ్గించుకో. ఇప్పుడు ఇంజక్షన్లు వచ్చి ఉన్నాయి. ఒకసారి ఆ ఇంజక్షన్ చేయించుకొని తగ్గించుకున్నావు, మళ్ళీ ఫ్యాట్ పెరిగిపోయింది, మళ్ళీ ఇప్పుడు ఏదో కొత్త మందులు వచ్చినాయి, చేయించుకో. అంత కొవ్వేంటి? ఇది ఒక పద్ధతి కాదు. సొసైటీలో నువ్వు రాధాకృష్ణ అయినా మమ్మల్ని అయినా ఎవరినైనా నీ ఇష్టం వచ్చిన భాష వాడుతుంటే నేను ఇంకో మాట చెప్తుంటా. పోలీసు లేపేస్తాను అంటే ఒక చిన్న గీత పడబడలే. 307కి అటెంప్టివ్ మర్డర్ కేసుకి ఒక కత్తితో ఒక చిన్న పిన్ను కూడా గుచ్చుకోబడలే. నిన్ను లేపేస్తే దిక్కేంది, నిన్ను చంపేస్తానన్నాడు, నన్ను చంపేస్తానన్నాడని పెడితే కాగితం మీద 307 వస్తుంది.
నిన్న కాకాని మాట్లాడింది ఏంది? మేము వస్తే ఉలుకు ఉండదు, పలుకు ఉండదు, రాధాకృష్ణ ఉండడు అంటే ఏమని? అంటే 307 వర్తించదా? అంత ఓపెన్గా మాట్లాడితే 307 వర్తించదా? బాబు గారిని 1.5 months 2 months బ్యాక్ నువ్వేం భాష వాడావు? నిన్ను స్టేషన్ చుట్టూ తిప్పాలిగా, కోర్టుకు పెట్టాలిగా, విచారణకి 3-4 రోజులు నిన్ను కూర్చోబెట్టాలిగా, స్టేషన్లో కూర్చోబెట్టుకోవాలిగా. నిన్న నువ్వు మాట్లాడిన దానికి 307 అటెంప్ట్ మర్డర్ వర్తించదా? అంత డైరెక్ట్గా నువ్వు పబ్లిక్గా రాధాకృష్ణ ఉండడు అని నువ్వు మాట్లాడితే 307 వర్తించదా? అంటే ఆయన లావు పొడుగుండడా? అంత పబ్లిక్గా మాట్లాడితే కొత్త పలుకు ఉండదు, చెత్త పలుకు ఉండదు, ఆంధ్రజ్యోతి ఉండదు, రాధాకృష్ణ ఉండడు అని మాట్లాడినాడా లేదా? ఏమైనా ప్రత్యేకమైన చట్టాలు ఉన్నాయా? ఏమనుకుంటున్నాడు? మొన్న పొదలకూరోళ్ళు పోయి 10 గంటలకి ఈయన వస్తున్నాడంటే అక్కడ నిలబడితే గొడవ చేసేదానికి అడ్రస్ లేకుండా పోయినాడు. వాళ్ళ ఇంటికి భోజనాలు పోయిన తర్వాత పోయేసి వచ్చాడు 10 నిమిషాలు. ఏమన్నా అంత లావు పొడుగు అనుకుంటావు నువ్వు? ఇది కరెక్ట్ కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ అతను పబ్లిక్గా ఆ కామెంట్ మీద ఏ సెక్షన్లు వస్తున్నాయో డీప్గా స్టడీ చేసి కేసు పెట్టాలా. పోలీస్ పెట్టాలా కేసు. ఎందుకు పెట్టావు? అంత పబ్లిక్గా రాధాకృష్ణ ఉండడు మేము వస్తే అంటే ఏమని అర్థమా? ఉండడంటే కేసు పెట్టరా? ఆయనకేం చట్టాలు వర్తించవా? ఎట్లుందంటే ఎంత ఘోరంగా మాట్లాడుతున్నారు మీరు. ఈయన 16 కేసులో 15 కేసుల్లో ముద్దాయి పారిపోయినాడు, జైల్లో ఉండొచ్చినాడు. ఆయన చూస్తే ఒక ముఖ్యమంత్రిగా ఇప్పుడు 3,500 కోట్లు, అప్పుడు 43,000 కోట్లు రాష్ట్రాన్ని దోచుకున్నాడు. వీళ్ళు ఒక సీనియర్ జర్నలిస్టు, ఆయన ఒక పత్రికని బతికిచ్చాడు, ఆంధ్రజ్యోతిని మూసేసిన దాన్ని తెరిపించాడు. 1960లో ఓపెన్ అయింది, 2000లో మూతపడితే 2002లో రాధాకృష్ణ గారు తెరిపించినారు. మీకెందుకు కడుపు అంట? రామోజీరావు గారు ఉండకూడదు, జైల్లో ఉండాలా? ఆ వయసులో ఆయన అరెస్ట్ చేసేదానికి ప్రయత్నం చేశావు. ఎవరైనా తొలి సంతకం అంటే ఎన్టీ రామారావు గారు చెప్పాడు, ఇక్కడ సారా ఉద్యమం తీసుకొని వచ్చాను నేను ముఖ్యమంత్రి కాగానే ఫస్ట్ సారాయి రద్దు చేస్తాను అన్నాడు, తొలి సంతకం. 2 సంపూర్ణ మద్యపాన నిషేధం అన్నాడు, చేసి పరిచాడు సంపూర్ణ మద్యపాన నిషేధం. బాబు గారు వచ్చి పెన్షన్లు 4,000 చేసేస్తాను, ఇంకేదో 2-3 హామీలు ఇచ్చాడు. ఆ ఫస్ట్ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించగానే ఇప్పుడు ఆయన మోదుగులో ఒక ఆయన చెప్పాడంట, ఫస్ట్ తొలి సంతకం ఆంధ్రజ్యోతి రద్దంట. బా, ఎటువంటి మహానుభావులయ్యా మీరు. ఇప్పుడు ఆంధ్రజ్యోతి రద్దు కోసం మీకు ఓట్లు వేయాలా? అది పెద్ద స్కీమా? ఆయన్ని లేకుండా చేయాలా? ఆయన్ని ఆంధ్రజ్యోతి లేకుండా చేయాలా? అందుకోసం మీకు ఓట్లు వేయాలా? బాగుంది మేనిఫెస్టో, బ్రహ్మాండంగా ఉంది మేనిఫెస్టో. కానండి ఓకే, ఇదిగో 2 పేపర్. మమ్మల్ని అరెస్ట్ చేసేదానికి ప్రయత్నం చేశావు, చంద్రబాబు నాయుడిని అక్రమ కేసులో జైలుకి పంపించావు. నేను అందుకే చెప్పింది, ఉత్తర కొరియా ఆయన కిమ్ము, ఈయన జమ్ము. నేను చింతామణిలో టేస్ట్ చేసి వచ్చినోడు. మీరు నోర్లు బారేసుకుంటుంటే ఏమనుకుంటున్నారు మీరు? కంట్రోల్లో పెట్టుకోండి, నోర్లు కంట్రోల్లో పెట్టుకోండి, విమర్శించండి. ప్రతిపక్షంగా మీరు విమర్శించరు, మమ్మల్ని పొగడతారు అనుకోం. ఒక సంస్కారం, ఒక పద్ధతి, నోరు అదుపులో పెట్టుకొని పద్ధతిగా మాట్లాడండి. తొలి సంతకం ఆంధ్రజ్యోతిలో